మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే 11 బుధవారం, అతిపెద్ద పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమి. దీనికే ఏరువాక పౌర్ణమి అని, మట్టి ఎద్దుల పౌర్ణమి అని పేరు. ఈ పౌర్ణమి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి. అయితే ఈరోజు తులసి మొక్క మొదట్లో దీనిని పడేస్తే చాలు, కష్టాలు కన్నీళ్లు పోయి కోట్లు వచ్చి పడతాయి. 4 వైపుల నుంచి కూడా డబ్బు దూసుకు వస్తుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. కాబట్టి తులసి మొక్క దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం మీరు చూడగలుగుతారు. నార్మల్గా తులసమ్మను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. కొన్ని పురాణాలలో లక్ష్మీదేవియే తులసి చెట్టుగా పుట్టిందని చెప్పబడింది. అందుకే తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తూ ఉంటారు. తులసి మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ నిండుగా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. తులసి మొక్క చాలా పవిత్రమైన మొక్క. ఎక్కడైతే తులసమ్మ గుబురుగా పెరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది అని అర్థం. తులసి చెట్టు కష్టాలను తొలగించేస్తుంది. అందుకే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా తులసి కూట ఉండేలాగా చూసుకోండి. అది గుబురుగా పెరిగేలాగా చూసుకోండి. తులసి మొక్క మీ ఇంట్లో ఉంటే చాలా మంచిది. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చిన్న కుండీలోనైనా సరే తులసి మొక్కను పెట్టుకోండి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తులసి మొక్కకు నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. అలా చేస్తే మనం వెళ్ళే పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆ పనుల పరంగా మనకు లాభదాయకంగా ఉంటుంది. అంతేకాదు, ఇంటి దగ్గర తులసి మొక్కను పెంచితే ఇంట్లో వారికి, ముఖ్యంగా చిన్నపిల్లలకు, ముసలి వాళ్లకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మరి ఇన్ని ప్రత్యేకతలు కలిగిన తులసి మొక్క మొదట్లో ఈ పౌర్ణమి ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీం లక్ష్మీ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. రేపు వచ్చే పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది. ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్. పౌర్ణమి లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది. రేపు వచ్చే పౌర్ణమి కూడా అమ్మవారికి ఇష్టమైనది. కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి. చేసేసుకుని ఫలితం పొందండి. దీనికి మీరు పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరమే లేదన్నమాట. ఎవరైతే తులసి మొక్క దగ్గర ఈ పరిహారాన్ని చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుంది. కొంతమందికి ఎంత కష్టపడినా కానీ డబ్బు రాదు. డబ్బు రాక కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనం నరకం చూస్తూ ఉంటాం. అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా చిన్న పరిహారం, ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఫలితం పొందుతాము. ఆ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతాము అని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. సంపాదనను పెంచడానికి, ఆగిపోయిన ధనం అనేది మన దగ్గరకు రావడానికి, ధన ద్వారాలు తెరుచుకుని 4 వైపుల నుంచి కూడా డబ్బు మన దగ్గరికి ఆకర్షించడానికి ఏకైక పరిహారం, ది బెస్ట్ పరిహారం, చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం ఇది. కాబట్టి ఈ పరిహారాన్ని ఎవరైతే నమ్మకంతో చేసుకుంటూ ఉంటారో అలాంటి వాళ్లకు డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేక మనము కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి వాళ్లకు కూడా ఈ పరిహారం అనేది బాగా అనుకూలిస్తుంది. అద్భుతంగా రిజల్ట్ను తెచ్చిపెడుతుంది. ఇది మనకు చాలా చిన్న పరిహారంలాగా అనిపించవచ్చు, కానీ ఫలితాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఫలితాలను అయితే మనం మన కళ్ళతోనే చూస్తాం. చూసి మనం ఆశ్చర్యపోతాం. కాబట్టి రేపు వచ్చే పౌర్ణమి రోజు ఖచ్చితంగా తులసి మొక్క దగ్గర ఈ చిన్న పని చేయండి. మీరే ఆశ్చర్యపోయేంత ఫలితం అయితే చూడగలుగుతారు, చూసి ఆశ్చర్యపోగలుగుతారు. రేపు వచ్చే పౌర్ణమి చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ పరిహారం చక్కగా సిద్ధిస్తుంది, ఉపయోగపడుతుంది. అలానే కాకుండా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ప్రయత్నించండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ పరిహారం చేయటం వలన లక్ష్మీదేవి సంతోషించి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని మనకు కావాల్సినంత ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది. మన సంపాదనను పెంచుతుంది. మనకు అద్భుతమైన ఫలితాలను ఇచ్చి మన జీవితాన్ని మారుస్తుంది. మనకు ఎనలేని సంపదనను తెచ్చిపెట్టడానికి కూడా ఈ పరిహారం మనకు అనుకూలిస్తుంది.
తులసి చెట్టు దగ్గర మనం ఏది చేసుకున్నా కానీ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే 99% కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ పౌర్ణమి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది కాబట్టి మీరు ఈ పరిహారాన్ని చేయండి. ఉదయం 6 నుండి సాయంత్రం 6 లోపు ఎప్పుడైనా సరే పరిహారాన్ని చేసుకోవచ్చు. సమయం అంటూ ఏమీ లేదు. మీ ఇష్టాన్ని బట్టి ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీ వెసులుబాటును బట్టి మీకు వీలు కుదిరినప్పుడు చేసుకోవచ్చు. ఉదయమైనా సరే చేసుకోండి, సాయంత్రమైనా సరే చేయండి. ఏం కాదు, ఫలితమైతే వస్తుంది. ఆ ఫలితాన్ని మీరు చూసి షాక్ అవుతారని ఒక రకంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రయత్నించండి. ఈ పరిహారం ధనాన్ని తెచ్చిపెట్టడానికి, ధనాన్ని ఆకర్షించడానికి బాగా ఉపయోగపడుతుంది. ధనం లేక మనం కొన్నిసార్లు ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్లకు చక్కగా పనిచేసే పరిహారం ఇది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ రోజున చక్కగా మీరు కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసి ఒక చిన్న పేపర్ను తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారాన్ని మీరు స్నానం చేసి కానీ లేదా కనీసం కాళ్ళు చేతులు కడుక్కొని కానీ చేయాలి. నెలసరిలో ఉన్న ఆడవారు మాత్రం చేయకూడదు. మగవారైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ముందు చిన్న వైట్ పేపర్ను తీసుకొని ఆ పేపర్లో ముందుగా 1 స్పూన్ ఆవాలు వేయండి. ఎందుకంటే ఆవాలు చాలా శక్తివంతమైనవి. ఆవాలంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం. ఆవాలలో లక్ష్మీదేవి ఉంటుంది. ఆవాలతో పరిహారాలు చేస్తే 100కు 100% రిజల్ట్స్ వస్తాయి. ఆవాలు మనకు ఉండే కష్టాలను తొలగించే శక్తిని కలిగి ఉంటాయి. ఆవాలు నెగిటివ్ ఎనర్జీని తొలగించేస్తాయి, పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి. మన సమస్యలను బాధలను తొలగించే శక్తి ఆవాలకు ఉంది. అందుకే అన్ని పరిహారాలలో ఆవాలు వాడుతూ ఉంటారు. పరిహార శాస్త్రంలో కూడా ఆవాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. లక్ష్మీదేవికి కూడా ఆవాలంటే ఎంతో ఇష్టం కనుక పేపర్లో ముందు ఆవాలు వేయండి. ఆ తర్వాత చిన్న దాల్చిన చెక్కను కూడా తీసుకొని దానిని 2 ముక్కలుగా విరిచి ఈ పేపర్లో వేయండి. దాల్చిన చెక్క గురించి చాలామందికి తెలియదు. దానిని కేవలం ఒక మసాలా దినుసని అనుకుంటూ ఉంటారు. కానీ దాల్చిన చెక్కకు ఎన్నో విపరీత శక్తులు ఉంటాయి. దాల్చిన చెక్క ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది. దాల్చిన చెక్క ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది. దాల్చిన చెక్క కదా అని చులకనగా చూడకూడదు. దాల్చిన చెక్కతో పరిహారాలు చేస్తే ఆ దాల్చిన చెక్కే మన జీవితాన్ని మార్చేస్తుంది, ధనాన్ని అట్రాక్ట్ చేస్తుంది, మన ధన సమస్యలను తీరుస్తుంది, మనల్ని కోటీశ్వరులుగా మారుస్తుంది. కాబట్టి దాల్చిన చెక్క ముక్క వేయండి. ఆ తర్వాత ఈ కాగితంలో 2 యాలకులను వేయండి. యాలకులు కూడా ఎంతో శక్తివంతమైనవి, పవిత్రమైనవి, గొప్పవి. యాలకులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి యాలకులంటే ఎంతో ఇష్టం. యాలకులకు మన సుడిని తెప్పగలిగే శక్తి ఉంది. యాలకులలో విపరీత శక్తులు ఉంటాయి. యాలకులు దైవశక్తులను ఆకర్షిస్తాయి, దుష్టశక్తులను తరిమి కొడతాయి. కనుక 2 యాలుక్కాయలు వేయండి. చివర్లో ఈ పేపర్లో 1 ఎండు మిరపకాయను కూడా తీసుకొని 2 ముక్కలు చేసి వేయండి. ఎండు మిరపకాయ కూడా గొప్పది. ఎండు మిరపకాయలు గాలిని, ధూళిని, భూత ప్రేత పిశాచాలను మన ఇంటి వైపు రాకుండా కాపాడుతూ ఉంటాయి. ఎండుమిరపకాయలకు శాస్త్రాలలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎండుమిరపకాయలు 100% మనకు ఫలితాలను ఇస్తాయి, ధనాన్ని తెచ్చిపెడతాయి, దరిద్రాన్ని తొలగించేస్తాయి, ధన ద్వారాలు తెరుచుకునేలాగా చేస్తాయి. కనుక ఇవన్నీ పేపర్లో వేసి ఆ పేపర్ను చిన్న పొట్లంలాగా కట్టండి. దారం సాయంతో అయినా పొట్లంలాగా కట్టుకోవచ్చు. ఇలా పొట్లం కట్టిన తర్వాత ఆ పొట్లానికి ధూపం వేయండి. ధూపం పొగ చూపించండి. తర్వాత ఈ పొట్లాన్ని మీ ఎడమ చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. అంటే ఇంట్లోని గదులన్నిటిలో తిరగండి. బెడ్రూము, కిచెను, పూజ గది, బాత్రూమ్ ఇలా అన్ని గదుల్లో తిరిగేసిన తర్వాత చివర్లో ఆ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి మీ ఇంటి తులసి చెట్టు మొదట్లో పడేయండి. అంటే తులసి మొక్క మొదట్లో చిన్న గొయ్యి తీసి ఆ గోతిలో పెట్టేయండి. తర్వాత ఈ గోతిని పైపైన మట్టి వేసి పూజ చేయండి. ఇలా ఈ పొట్లాన్ని పాతిపెట్టిన తర్వాత తులసి మొక్కతో మీ కోరికను చెప్పుకోండి. అమ్మా తులసమ్మ, మేము కష్టాలతో, కన్నీళ్లతో, బాధలతో ఎంతో సతమతమైపోతూ ఉన్నాం. ధన సమస్యలతో ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉన్నాం. ధనం లేక ఎంతో బాధపడిపోతూ ఉన్నాం. మాకు ఉన్న ఈ కష్టాలు, బాధలు, కన్నీళ్లు అన్నీ పోయి మేము కూడా అందరిలాగా ధనవంతులుగా మారాలి, కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్ళాలి. మాకు ధనానికి లోటు రాకుండా ఆనందంగా జీవించేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. వివరంగా తులసమ్మకు మీ కోరికను చెప్పుకోండి. ఇక తర్వాత మీ పనులు మీరు చూసుకోండి. తులసి మొదట్లో పాతిపెట్టిన పొట్లాన్ని మీరేమీ బయటకు తీయవలసిన అవసరం లేదు, అదే మట్టిలో కలిసిపోతుంది. ఒకవేళ ఆ పొట్లానికి పొరపాటున చీమలేమైనా పడితే
అప్పుడు ఆ పొట్లాన్ని తీసి ప్రవహించే నీటిలో పడవేయండి. చీమలేమీ రాకపోతే అలా వదిలివేయండి. ఆ పొట్లం మట్టిలో కలిసిపోతుంది. ఇలా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు తులసి చెట్టు మొదట్లో ఈ పొట్లాన్ని పాతిపెట్టితే ఎంత పెద్ద కష్టాలు ఉన్నా పోతాయి. కష్టాలు కన్నీళ్లు పోయి మీరు ధనవంతులుగా మారుతారు. మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారు. అదృష్టం పడుతుంది. లక్ష్మీదేవి వరిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరటంతో పాటు సంపద కూడా పెరుగుతుంది. రాజయోగం పడుతుంది. మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున అందరూ కూడా తులసి దగ్గర ఇది పడేసి శుభ ఫలితాలను పొందండి. ఈ పౌర్ణమి రోజు మీ ఇంటి ప్రధాన గుమ్మానికి ఇది కడితే 5 నిమిషాల్లో లెక్కలేనంత డబ్బు వచ్చి పడుతుంది. మీరు కోటీశ్వరులుగా మారిపోవటం ఖాయం. పౌర్ణమి రోజు వీటిని ఇంటి గుమ్మానికి కడితే లక్ష్మీదేవి మీ ఇంటికి డబ్బు మూటతో అడుగు పెడుతుంది. ఈ అతిపెద్ద పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి. అలా కట్టడం వల్ల మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. 4 వైపుల నుండి కూడా మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోవాలి. అలా గనుక కట్టుకున్నట్లయితే మనకు చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది. ఎందుకంటే ఈ రోజు పరమ పవిత్రమైన రోజు, చాలా శక్తివంతమైన రోజు అని మనకు పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున గుమ్మానికి ఇది కట్టుకోవటం వల్ల మన ఇంట్లో ఉండే బాధలతో పాటు మన ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యల నుండి మనం బయటపడవచ్చు. ఇంటి వాతావరణం మనకు అనుకూలించదు. ఇంట్లో మనకు గందరగోళంగా ఉండిపోతుంది. ఇల్లు మనకు చాలా వరకు కూడా కలిసి రాదు. ఎన్ని పూజలు చేసినా కానీ ఆ పూజలు ఫలించవు. ఇలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఇంట్లో పిల్లల పరంగా కావచ్చు, పెద్దవారి పరంగా కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే బయటి వారి పరంగా కూడా సమస్యలు ఎదురవుతూ మీకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎవరి వల్ల సమస్యలు ఉన్నా ఈ పౌర్ణమి రోజు గుమ్మానికి ఇది కట్టండి. 5 నిమిషాల్లో లెక్కలేనంత ధనం వస్తుంది. అన్ని పౌర్ణముల కంటే ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పౌర్ణమి, అమావాస్య అనేవి ప్రతి నెల వస్తూ ఉంటాయి. వీటిల్లో అమావాస్య గురించి పెద్దలు కాసింత నెగిటివ్ కోణంలో చెప్తే పౌర్ణమి ఎంతో పవిత్రంగా భావిస్తారు. కారణం లేకపోలేదు. చంద్రుని సంపూర్ణ వెలుగు ద్వారా మనిషిలో ప్రకంపనలు జరుగుతాయనేది ఇందులో ముఖ్య సారాంశం. ఇకపోతే అమ్మవారిని పూజించే వారికి, దేవి ఉపాసకులకు ఈ పౌర్ణమి ఎంత శక్తివంతమైనదో తెలిసే ఉంటుంది. పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ప్రభావం సాధారణ రోజుల కంటే అధికంగా ఉంటుంది. ఆ రోజున లక్ష్మీదేవిని పూజించి ప్రసన్నం చేసుకోగలిగితే అమ్మ కరుణ తొందరగా వారికి లభిస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు. లక్ష్మీదేవిని ఆకట్టుకోవాలి, మీ ఇంటికి ధనం దూసుకురావాలి అంటే మీరు ఈ పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోవాలి. అలా కట్టుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీ ఇంట్లో ఉండే బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు పట్టిన దరిద్రాలన్నీ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువుకు అలాగే లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇటువంటి శక్తివంతమైన రోజు మీ ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టుకొని చక్కగా పూజ నిర్వహించుకుంటే లక్ష్మీదేవి ఆశీస్సులు మీరు పొందగలుగుతారు. సాధారణంగా పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టాలి. మామిడి ఆకులను పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి కడితే దేవతలకు ఆహ్వానం పంపినట్లు అవుతుంది. ఈ పౌర్ణమి రోజు మామిడి ఆకులతో పాటు ఒక మూట కట్టాలి. ఈ మూటలలో వేసే వస్తువులు లక్ష్మీదేవిని మన ఇంటికి ఆకర్షించేలాగా చేస్తాయి. ఇంకా ఈ వస్తువులు ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి. మీ ఇంటికి ఉన్న దోషాలను తొలగించేస్తూ ఉంటాయి. ఎవరి చెడు చూపు మీ ఇంటిపై పడకుండా కాపాడుతూ ఉంటాయి. వీటిని ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు తగ్గుతాయి. పిల్లలతో బయట వారితో ఉన్న సమస్యలు తగ్గిపోతాయి. మీరు ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి ఏం కట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ పౌర్ణమికి ప్రత్యేక విశిష్టత ఉంది. ఇది ఏరువాక పౌర్ణమి అయితే ఇంట్లో ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఉంటే ఆ ఇంట్లోని ఆడవారు ఈరోజు ఒక ప్రత్యేకమైన దీపం వెలిగిస్తే ఆ సమస్యలు తొలగుతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆడవారు ఏం చేయాలంటే శుచిగా స్నానం చేసుకుని తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే చీరను లేదా దుస్తులను ధరించాలి. మరొక విషయం ఏమిటంటే ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఎవరైనా సరే అంటే ఆడవారైనా లేదా మగవారైనా తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది.
లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆడవారు ముందు స్నానం చేసి శుచిగా ఉండే వస్త్రాలు ధరించి ఇంట్లో పూజ చేసుకుంటే మంచిది. ముఖ్యంగా ఎవరికైతే ఇంట్లో అప్పుల బాధలు ఉన్నాయో వారు ఈరోజు సాయంత్రం 5:45 నుండి 6:45 లోపు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే ఆ సమస్యల నుండి చాలా సులభంగా బయటపడిపోతారు. ఈ దీపాన్ని కూడా ఆడవారే వెలిగించాలి. ఏమీ లేదు, గోధుమ పిండిలో కొద్దిగా పసుపు మరియు పాలు కలిపి పిండి ప్రమ్మిద తయారు చేసుకోండి. ఆ ప్రమ్మిదను ఒక ప్లేట్లో రావి ఆకు మీద పెట్టి ఆవు నెయ్యి పోసి 3 వత్తులతో దీపాన్ని వెలిగించాలి. శివుడి ఫోటో ముందు పెట్టండి. ఈ దీపానికి గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి. పుష్పాలను సమర్పించండి, అక్షింతలు సమర్పించండి. ఆ తర్వాత మీకు ఏ సమస్యలైతే ఉన్నాయో ఆ సమస్యలు తొలగిపోవాలని చెప్పి నమస్కారం చేసుకోండి. ఇలా ఏ ఇంట్లోని ఆడవారైతే రేపు జ్యేష్ఠ పౌర్ణమి లేదా ఏరువాక పౌర్ణమి రోజు ఈ రంగు దుస్తులు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న తెలుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించి సాయంత్రం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అంటే ఈ సమయంలో దీపం వెలిగిస్తారో ఆ ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో నిలయంగా ఉంటుంది. అంటే సాయంత్రం 5:45 నుండి 6:45 సమయంలో దీపం వెలిగిస్తారో ఆ ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలకు నిలయంగా ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆ ఇంట్లో ఎలాంటి ధన సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. ఈశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. కనుక రేపు జ్యేష్ఠ పౌర్ణమి రోజు మీరు కూడా ఈ రంగు దుస్తులు ధరించి ఈ పరిహారాలు పాటించి ఎప్పుడూ కూడా ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. ఇంత పవిత్రమైన ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. సాధారణంగా పౌర్ణమి రోజు చంద్రుడు నిండుగా ఉంటాడు, పూర్ణ చంద్రుడిగా కనిపిస్తాడు. అందుకే పౌర్ణమిని మన పెద్దలు చాలా మంచి తిథిగా పరిగణించారు. చంద్రుడు లక్ష్మీదేవికి సోదరుడు కనుక చంద్రుడు నిండుగా ఉండే పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం. పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పౌర్ణమి తిథి చాలా అద్భుతమైన తిథి. ప్రాచీన కాలం నుంచి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా వ్యవహరిస్తూ ఉన్నారు. అథర్వణ వేదం ఏరువాకను అనుడుత్సవంగా చెప్పింది. ఈరోజు క్షేత్రపాలకుణ్ణి మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లటం ఆచరణలో ఉంది. తరువాతి కాలంలో పరాశరుడు, బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు. విష్ణు పురాణం సీతాయజ్ఞంగా ఏరువాకను వివరించింది. శుద్ధోధన మహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లుగా ఓ ఇతిహాసం. హలుడు రాసిన గాథ సప్తసతిలో ఏరువాక గురించి గాథలు ఉన్నాయి. తెలుగు పండుగల్లో సాహిత్య ధారాలున్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ ఈ ఏరువాక పౌర్ణమి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నలను సమాధరించినట్లుగా తెలుస్తుంది. ఏరువాక పౌర్ణమిని రైతుల పండుగగా పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ పౌర్ణమి రోజు వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ భూమి పూజ చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మన భారతదేశంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం. అటువంటి వ్యవసాయాన్ని చేసే ముందు రైతులు భూమాతకు పూజలు నిర్వహించి వ్యవసాయ పనులు ప్రారంభించటం ఆనవాయితీగా వస్తోంది. తొలిసారిగా భూక్షేత్రంలో నాగలిని కదల్చడానికి ముందు భూపూజ చెయ్యాలని ఋగ్వేదం వివరిస్తుంది. ఆ భూపూజ కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరపాలని శాస్త్ర నిర్ణయము. అందుకే జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పున్నమి పర్వదినంగా రైతాంగం జరుపుకుంటారు. నిజానికి ఈ పండుగ రైతన్నల పండుగే అయినా అందరి ఆకలి తీర్చే పండుగ కనుక ఏరువాక పున్నమి అందరికీ పండుగే. ఇక ఈ ప్రత్యేకమైన పౌర్ణమి రోజు ఆడవారు కానీ మగవారు కానీ ఇంటి గుమ్మానికి దీనిని కట్టండి. మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మీ సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. ఈ పరిహారం కోసం మనకు కొన్ని వస్తువులు కావాలి. ఇంకా ఈ పరిహారం స్నానం చేసి చేయాలి. పరిహారం చేసే ముందు లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ మూట కట్టాలి. ఖచ్చితంగా తలకు స్నానం చేసి కట్టాలి. పౌర్ణమి రోజు తలకు స్నానం చేయని వారికి దరిద్రం పడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తల స్నానం చేసి ఈ పరిహారం చేయండి. ఈ పరిహారానికి కావలసినవి ఎరుపు రంగు క్లాత్. ఎరుపు రంగు క్లాత్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పౌర్ణమి రోజు ఎరుపు రంగు క్లాత్తో పరిహారం చేస్తే త్వరగా ఫలితాలు వస్తాయి. అందులోనూ ఎరుపు రంగు క్లాత్ నెగిటివ్ ఎనర్జీని
చెడు చూపులను త్వరగా ఆకర్షిస్తుంది. ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకోండి. అలాగే కొబ్బరికాయ. పౌర్ణమి రోజు కొబ్బరికాయతో పరిహారం చేస్తే మీకు ఉన్న దోషాలు, ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. మంచి కొబ్బరికాయను ఒకటి తీసుకోండి. అదేవిధంగా ఒక నిమ్మకాయ తీసుకోండి. మచ్చలు లేకుండా ఉండాలి. నిమ్మకాయ కూడా దిష్టి దోషాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఉప్పు కూడా కావాలి. ఉప్పు చాలా శక్తివంతమైనది. ఉప్పు లక్ష్మీదేవికి ఇష్టమైనది. ఉప్పుతో పరిహారం చేస్తే ధన సమస్యలు త్వరగా తొలగిపోతాయి. మీకు ఆర్థిక పరంగా ఎదగడానికి, అలాగే ఆటంకాలను తొలగిస్తుంది. మూట కట్టడానికి ఎరుపు దారం కావాలి. ముందుగా లక్ష్మీదేవిని పూజించుకున్న తర్వాత ఎరుపు రంగు క్లాత్ను తీసుకోండి. ఇప్పుడు ఆ క్లాత్ను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి కొబ్బరికాయను తీసుకోండి. కొబ్బరికాయను కడిగి కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు 5 పెట్టండి. ఆ కాయను ఆ క్లాత్లో పెట్టండి. ఇప్పుడు నిమ్మకాయను, ఉప్పును వేయండి. వాటిపై పసుపు, కుంకుమ వేసి ఎరుపు రంగు దారంతో ముడివేయండి. ఇప్పుడు ఆ మూటకు ధూపం చూపించి ఆ మూటను మీ చేతులతో పట్టుకొని లక్ష్మీదేవికి సంకల్పం చెప్పుకోండి. మీకున్న ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నీ చెప్పుకోండి. ఆ తర్వాత ఆ మూటను ఇంటి బయట కట్టాలి. ఇంటి గుమ్మంపై కట్టాలి. ఇంటి గుమ్మానికి కట్టడం వీలు కాకపోతే ఇంటి బయట కిటికీలు ఉంటాయి కదా, వాటికి కట్టినా పర్వాలేదు. పౌర్ణమి రోజు వీటిని మీ ఇంటి గుమ్మానికి కడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది. లక్ష్మీదేవిని ఆకట్టుకోవాలి. మీ ఇంటికి ధనం దూసుకురావాలి అంటే మీరు ఈ పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోవాలి. అలా కట్టుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీ ఇంట్లో ఉండే బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు పట్టిన దరిద్రాలన్నీ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువుకు అలాగే లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇటువంటి శక్తివంతమైన రోజు మీ ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టుకొని చక్కగా పూజ నిర్వహించుకుంటే లక్ష్మీదేవి ఆశీస్సులు మీరు పొందగలుగుతారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి దీనిని కట్టి లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆకర్షించేలాగా చేసుకోండి. సిరి సంపదలతో లోటు లేకుండా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.